ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్నటువంటి హింసాకాండ గురించి కానీ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికల సంఘం చేసినటువంటి అనవసరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా ఇవాళ ప్రస్తావనకు వస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి హింసాకాండ కానీ లేదా కేవలం సాక్షాత్తు సిఎస్ని చీఫ్ సెక్రటరీని అదే రకంగా డీజీపీని కూడా ఢిల్లీకి పిలిపించుకుని ఎందుకు మీరు ఈ సమస్యాత్మక ప్రాంతాలని గుర్తుపట్టలేకపోయినారు, వాటిని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయినారు. సో ఈ మధ్యకాలంలో ఎన్నికలైన తర్వాత దేశంలో ఎక్కడా కూడా హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని అధికారులను నిలదీయటం అనేటిని ఎప్పుడూ మనం చూడలేదు. అదే రకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల యొక్క పనితీరు కనుక మనం చూస్తే చాలా పేలవంగా, ఏమాత్రం హర్షించదగ్గ విధంగా లేకపోవటం అనేటటువంటిది ఆశ్చర్యకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకా నాకు 2-3 నెలల సమయం ఉన్నా కూడా ముందే నా మీద అనేక రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి ఏమాత్రం విలువ లేకుండా చేసినారనేటటువంటి మాట పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. అదే రకంగా 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ చాలా జాగ్రత్తగా కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైనటువంటి ఎస్పీలని, కలెక్టర్లని మార్చి సాక్షాత్తు డీజీపీని మార్చివేసి ఒక అయోమయమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేయటం అనేటటువంటిది ఎన్నికల సంఘ అధికారులను తప్పనిసరిగా బాధ్యుల్ని చేయాలి. ఎన్నికల సంఘానికి వేరే రకమైన వ్యవస్థ లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులే వారికి సంబంధించిన వ్యవస్థ. కానీ నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఎప్పుడైతే ఎన్నికల సంఘ ప్రధానాధికారికి ఉందో అది తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడైతే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఆ పార్టీలకు సంబంధించిన ఒత్తిడికి ఎప్పుడైతే తలవొగ్గినాడో జరిగేటటువంటి అమానవీయమైన పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. పల్నాడు ప్రదేశంలో ఎక్కడా కూడా ఎప్పుడు 5 సంవత్సరాల కాలంలో చాలా శాంతియుతంగా సహజీవనం కొనసాగిస్తున్నటువంటి అనేక వర్గాల మధ్యలో చిచ్చుపెట్టినటువంటి ఆ యొక్క పేరు ఏదైతే ఉందో అది ఎన్నికల సంఘానికి దక్కుతుంది. ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం నేతృత్వంలో వారికి దక్కుతాయి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే వీరు లేఖల ద్వారా అధికారులను మార్పించినారో అక్కడే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ 175 నియోజకవర్గాల్లో జరిగినటువంటి పోలింగ్ వివరాలు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల వెబ్సైట్లో కనుక మనం వెళ్తే 11 తేదీన మాత్రమే అప్డేట్ జరిగింది. 11 నుంచి ఇవాళ 16వ తేదీ వరకు జరిగినటువంటి ఏ రకమైనటువంటి అప్డేట్స్ అందులో లేవు. ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి నేపథ్యంలో 175 నియోజకవర్గాల్లో ఎంత మాత్రం ఏ రకంగా పోలింగ్ జరిగింది, గతంలో జరిగినటువంటి పోలింగ్ వివరాలు ఏ రకంగా ఉన్నాయి, పార్లమెంటు స్థానాల్లో జరిగినటువంటి పోలింగ్ వివరాలు ఎట్లా ఉన్నాయి, 25 పార్లమెంటు స్థానాల్లో ఇవి ఎక్కడ కూడా ఎన్నికల సంఘానికి బాధ్యతలు లేవు. సింపుల్గా ఒకసారి అమలాపురంలో ఎక్కువ పోలింగ్ జరిగింది అంటున్నారు. వారు ఇచ్చినటువంటి వివరాలు కనుక చూస్తే చిత్తూరులో ఎక్కువ పోలింగ్ జరిగింది. సో చిత్తూరులో జరిగినటువంటిది ఎక్కువనా, ఒంగోలులో జరిగినటువంటిది ఎక్కువనా, అమలాపురంలో జరిగినటువంటి కోనసీమ ప్రాంతంలో జరిగింది ఎక్కువ, కన్ఫ్యూజన్లో పడేసినారు. అదే రకంగా మొత్తం దేశంలోనే అద్భుతమైనటువంటి పోలింగ్ జరిగింది, అదంతా మా గొప్పే అని మాట్లాడుతున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు కూడా మీ గొప్పనే. సో ఈ బ్యాక్గ్రౌండ్లో గతంలో జరిగినటువంటి 79.67 దానికంటే ఇవాళ 81.8% పోలింగ్ జరిగింది అని ఎప్పుడైతే మీరు డిక్లేర్ చేశారో 2% ఎక్కువ పోలింగ్ జరిగినట్లుగా ప్రజల దృష్టిలోకి తీసుకొచ్చారు. సో ఎప్పుడు కూడా మేము 83%కి మేము ఏం చేశాము, బట్ 81%కి వచ్చిందంటే అది మా గొప్పతనం అనే మాట మాట్లాడారు. గొప్పతనం కావచ్చు. ఇవాళ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక మంది విశ్లేషకుల మధ్య, అనేక రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ 2% పైచిలకు ఎప్పుడైతే పోలింగ్ శాతం పెరిగిందో అదే రకంగా 1.4% వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లో దాదాపు 0.8% ఎప్పుడైతే పెరిగిందో పెరుగుదలకు కలిగినటువంటి కారణాలు ఏమిటి, అదే రకంగా పెరిగినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి లాభం చేకూర్చేటట్టుగా ఉన్నాయి అనేటువంటి చర్చ జరుగుతోంది ఇక్కడ. సింపుల్గా కొంతమంది సెఫాలజిస్టులు అయితే ఎప్పుడైతే జనరల్గా ఉండేటటువంటి స్టేట్మెంట్లు వారిస్తూ ఎప్పుడైతే ఎక్కువ పోలింగ్ జరిగిందో అది ఉన్నటువంటి అధికార పార్టీకి నష్టంగాను,
ప్రతిపక్ష పార్టీకి లాభంగాను పరిగణించాలన్నారు. ఒకవేళ దాన్నే కనుక మనం తీసుకుంటే కుప్పంలో గతంలో కంటే ఎక్కువ పోలింగ్ జరిగింది అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చేసినట్టేనా లెక్క? కుప్పంలో వారు కట్టుకోవాల్సినటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది ఆగిపోయినట్లేనా? కుప్పంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘకాలం ఉన్న అనుబంధం ఇక తెగిపోయినట్లేనా? ఆ రకంగానే చూడాలి. అదే సెఫాలజిస్టులు మళ్ళీ మాట్లాడుతూ లేదు కుప్పంలో పెరిగినటువంటిది మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంది, రాష్ట్రంలో పెరిగింది మాత్రమే ఆయనకు అనుకూలంగా వస్తుంది. ఇవన్నీ కూడా అర్థం లేనటువంటి మాటలు. ఇవాళ మనం కనుక చూస్తే గడిచినటువంటి 2019వ సంవత్సరంలో ఉన్నటువంటి మొత్తం ఓట్ల వివరాలు కనుక చూస్తే, ఓటర్ల సంఖ్య కనుక చూస్తే 3,94,00,000 పైచిలుకు ఓటర్ల యొక్క వివరాలు ఇవన్నీ. ఈరోజు కనుక చూస్తే 4,13,80,000 చిల్లర, అంటే దాదాపు 4,14,00,000. సో ఇవాళ గతంలో కంటే కనుక మనం చూస్తే 19,95,000 మంది ఓటర్లు పెరిగినారు, కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. అంటే దాదాపు 20 లక్షల మంది. 20 లక్షల మంది అంటే గతంలో కంటే 5% మంది ఓటర్లు పెరిగినారు, 5%. సో ఇవాళ పెరిగినటువంటి ఓటర్లు కేవలం 2% మాత్రమే. సో కొత్తగా వచ్చినటువంటి 5% ఓటర్లు అందరూ కూడా ఓట్లు వేసినారా, లేదా గతంలో ఉండేటటువంటి వారు యథాతథంగా వచ్చి కొత్తగా ఎన్రోల్ చేసుకున్న ఓటర్లలో కేవలం 2% మందే వచ్చినారా? ఎక్కువ మంది యువతలు ఓట్లు వేసినారా? మహిళలు ఏదో వివరాలు ఇచ్చినారు, మహిళలు ఎంతమంది వేసినారు, పురుషులు ఎంతమంది వేసినారు. కానీ ఎక్కడా కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘం అట్టరుగా ఫెయిల్ అయింది. వివరాలను అందించటంలో వారు ఏమాత్రం వర్క్ చేయలేదు. 47,000 పోలింగ్ కేంద్రాలు ఇవాళ ఈవీఎంలు ఉన్నాయి. ఈవీఎంలో ఎంత పోలింగ్ జరిగిందనేది సాయంత్రం 7:30-8 గంటలకు తెలుస్తుంది. రాత్రి 12-1 గంట దాకా జరిగిందన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీగా ఉన్నాయి. ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రత చేసినప్పుడు వాటికి సంబంధించిన వివరాలు వీళ్ళ దగ్గర ఎందుకు లేవు? ఇవాళ ఈవీఎంలను కూడా మార్చేటటువంటి ఏర్పాట్లు ఏమైనా ఎన్నికల సంఘం నేపథ్యంలో ఏమైనా జరుగుతుందా? ఆశ్చర్యకరమైన విషయాలు. పోలింగ్ శాతాలు ఎందుకు చెప్పరు? నియోజకవర్గాల వారీగా యువత ఎంతమంది ఓటేసినారు, పురుషులు ఎంతమంది వేశారు, స్త్రీలు ఎంతమంది వేశారు, నియోజకవర్గాల వారీగా లెక్కలు ఎందుకు చెప్పరు? ఇవన్నీ కూడా ఎన్నికల సంఘాన్ని తప్పనిసరిగా బ్లేమ్ చేయాల్సిందే. ఇవాళ బ్యాలెట్ యుగంలోంచి ఈవీఎం యుగంలోకి వచ్చాం మనం. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎన్నికల సంఘం యాక్సెప్ట్ చేయలేదు తిరిగి బ్యాలెట్కే వెళ్ళడానికి. పదే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలని తప్పుబడుతూ అనేక రకాలైన స్టేట్మెంట్లు ఇచ్చారు. బట్ ఇవాళ ఈవీఎంల మీద ఏం మాట్లాడలేదు. ఏమైనా భారతీయ జనతా పార్టీది ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? ఇదే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఈవీఎంలని ట్యాంపర్ చేసినారనేటటువంటి మాట చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి వచ్చింది. ఇవాళ ఆ మాట రావట్లేదనంటే ఆ ట్యాంపరింగ్ ఏదో మనమే చేస్తున్నామా, మన ఆధ్వర్యంలో జరుగుతున్నాయా, దానికి ఏమైనా రెసిస్టెన్స్ ప్రకారమైనా చిత్తూరులో కానీ పల్నాడులో కానీ జరిగేటటువంటి కొట్లాట్లన్నీ కూడా వీటికి సంబంధించిన విషయాలు ఏమైనా ఎన్నికల సంఘం తేల్చి చెప్పాల్సిందే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నిక మామూలు ఎన్నిక కాదు. సో పెరిగినటువంటి 2% పెరిగినటువంటి ఓటర్లకు అనుగుణంగా జరిగిందని మాత్రం మనం గ్రహించాలి. రెండోది పోస్టల్ బ్యాలెట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1,25,000 మంది ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దానిలో రిక్రూట్ అయినారు. ఆర్టీసీలో పనిచేసేటటువంటి దాదాపు 60,000 పైచిలకు ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని కన్వర్ట్ చేసుకున్నారు. సో వీళ్ళందరూ ఇవాళ ఎన్నికల నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్స్ గాను లేదా ఎన్నికల సంఘంలో ఉండేటటువంటి వ్యక్తులు గాను పోలింగ్ ఏజెంట్స్ గాను ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోలింగ్ అధికారులుగా. సో ఇవన్నీ పక్కన పెట్టి అనవసరమైనటువంటి వాటిలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఏవైనప్పటికీ కూడా ఇవాళ తండోపతండాలుగా తరలి వచ్చినటువంటి మహిళలు కానీ, వృద్ధులు కానీ, లేదా వికలాంగులు కానీ, లేదా పురుషుల్లో అధిక భాగం ఎవరైతే లబ్ధిదారులుగా వచ్చారో వాళ్ళందరూ కూడా వారి యొక్క కృతజ్ఞతని తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి అధికార పీఠం మీద నిలబెట్టడానికే వచ్చినట్లుగా అనేక రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు లేదు మేము నవరత్నాలకి దీటుగా అనేక రకాలైనటువంటి 6 పథకాలు మన చంద్రబాబు నాయుడు గ్యారంటీ, దానికి మోడీ గ్యారంటీ అనేక మాటలు చెప్పారు. బట్ ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో ఈ హామీల మీద ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఎంతసేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, లేదా జగన్మోహన్ రెడ్డి సైకో అన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తను డిక్లేర్ చేసినటువంటి పథకాల మీద మాత్రమే వారు మాట్లాడినారు.
సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా వచ్చినటువంటి మహిళలందరూ కూడా మా యొక్క స్కీముల పట్ల అట్రాక్ట్ అయినారని మాట్లాడుతున్నారు. అదే రకంగా రైతులకు మేము ఇచ్చినటువంటి వాటి మీద రైతులు అట్రాక్ట్ అయినా అంటున్నారు. డ్వాక్రా మహిళలకు మేము ఇచ్చినటువంటి ఇన్సూరెన్సెస్ అని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఎవరికైనా ఇటువంటి హామీలు ఒక్కసారి మాత్రమే పనికొస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వారి నోట్లోంచి ఇంతవరకు కూడా అధికారంలో ఎప్పుడు కూడా అటువంటి మాటలు వినలేదు కాబట్టి వారి మాటలు నమ్మారు. మహిళలకు అందరికీ కూడా ఫ్రీగా బస్ జర్నీ ఏదైతే ఇచ్చారో ఇవాళ మెట్రో చెప్తోంది, ఎల్ఎన్టీ తప్పుకుంటోంది అక్కడి నుంచి. ఎల్ఎన్టీ క్లియర్గా చెప్తోంది, ఎప్పుడైతే మీరు బస్సు ప్రయాణంలో స్త్రీలకు అందరికీ కూడా ఫ్రీగా మీరు ఎప్పుడైతే ఇచ్చారో ఇక్కడ మెట్రో అంతా నష్టపోయింది. సంవత్సరాలు మేము తప్పుకుంటున్నాం, మాకు ఈ నష్టాలన్నింటినీ మేము భరించలేవు అనేటటువంటిది చైన్ ఎఫెక్ట్. ఆటోకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆందోళన చేశారు. వాటి వల్ల మాకు తిండిలో లేక మేము సఫర్ అవ్వాల్సి వస్తుంది అనేటటువంటి మాటలు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవి ఆలోచించలేనటువంటి వ్యక్తులు కాదు. 2014 సంవత్సరంలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఓట్ల ద్వారా ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు కూటమికి కేవలం 2% మాత్రమే తేడా ఉంది, అంతకుమించి తేడా లేదు వారికి. అదే రకంగా ఓట్ల కనుక చూస్తే 5 లక్షల లోపలే ఉందని పదే జగన్మోహన్ రెడ్డి గారు వారి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు. మీకు మాకు 1.8% మాత్రమే తేడా, ఓట్ల కనుక చూస్తే 5 లక్షలు కూడా మీకు లేవనేటటువంటిది. సో ఆనాడు వారు వచ్చినటువంటి దానికి కారణం రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు, కాపులకి బీసీ స్టేటస్ ఇస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలందరికీ కూడా మీ పెద్ద కొడుకుగా మీ పెద్దన్నగా మీ మెళ్ళో బంగారాన్ని మంగళసూత్రాన్ని మీ మెళ్ళో వేస్తాను, నేను మీ ఇంట్లో బంగారాన్ని తీసుకొచ్చి నేనే అర్ధరాత్రి పూట పెట్టి వెళ్తాను, ఇదే మాటలు చెప్పారు. సో ఇవన్నీ కూడా ఆ హామీలని అమలుపరిచినటువంటి నేపథ్యంలో అధికారాన్ని అనుభవించిన తర్వాత హామీలు ఫెయిల్ అయినారు కాబట్టి 2019లో వారి యొక్క పదవిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు అదే ప్రజలు, అదే అప్పారావు గారు, అదే కృష్ణారావు గారు, అదే సుబ్బారావు, ఇంకెవరు వేరే వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గరికే మళ్ళీ వెళ్ళి నేను మళ్ళీ మాఫీ చేస్తాను, మళ్ళీ ఈ రకమైన ఏ రకంగా నమ్మగలుగుతారు వాళ్ళు? సో భవిష్యత్తులో గతంలో కూడా ఒక్కసారి మాత్రమే ఆ బెనిఫిట్ 2014లో తీసేసుకున్నాడు చంద్రబాబు. 2024లో ఆ బెనిఫిట్ అతనికి రాదు. ఈవెన్ 2014 సంవత్సరంలో కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి 2 ఇన్స్టాల్మెంట్స్లో ఎగవేత వేసి పసుపు కుంకుమ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 14,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నా కూడా మహిళల ఓట్లు కూడా అతనికి పడలేదు. 2019లోనే చూపించేసినారు 5 నెలల కాలంలో. ఇప్పుడు అదే మహిళల దగ్గరికి వెళ్ళి నేను మీకు బంగారాన్ని ఇస్తాను, మీకు బెంజ్ కార్ని ఇస్తానన్నా కూడా నమ్మేటటువంటి పరిస్థితిలో లేదు. ఏవైనప్పటికీ కూడా పెరిగినటువంటి ఓట్లన్నీ కూడా మనం కనుక కన్సాలిడేట్ చేస్తే పెరిగినటువంటి ఓటర్ల ప్రకారం పెరిగినటువంటి ఓట్ల శాతంగానే దాన్ని భావించాలి. అదే రకంగా పోస్టల్ బ్యాలెట్లో కూడా పెరిగినటువంటి ఉద్యోగస్తుల యొక్క సంఖ్య ప్రకారమే ఇది జరిగినట్లుగా భావించాలి. దానితో పాటుగా తీసుకున్న 5 సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి లబ్ధి ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతాపూర్వకంగా రీపే చేసేటటువంటి ప్రాసెస్లోనే, గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ప్రాసెస్లోనే మహిళలు పురుషులందరూ కూడా తండోపతండాలుగా వచ్చారనేటటువంటిది రేపు 4వ తేదీన తెలియబోయేటటువంటి వాస్తవం ఇదంతా.